जाना है रमेश सर గడ్డిపల్లి నుంచి హుజూర్నగర్ పోతూ గడ్డిపల్లి గ్రామంలో సొసైటీ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఆపడం జరిగింది. ఆకస్మికంగా ఎంత జరుగుతుంది అనేది నేను చూసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి ప్రక్రియ ప్రారంభించాం. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక పంటలో ఇంత ధాన్యం ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇదే మొదటిసారి. వీళ్ళు ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్మిన తర్వాత జిల్లా కలెక్టర్లు తొందరగా రికార్డ్ చేసి పంపిస్తే మేము ఎంఎస్పితో సహా ఎంఎస్పి రేట్తో సహా బోనస్ కూడా 48 నుంచి 72 గంటల్లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈసారి ఈ ధాన్యం కొనుగోలుకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 24-25 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకి అన్ని సదుపాయాలు ఉండే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ధాన్యం కొనుగోలు